నమస్కారం. నేను మీ అశోక్ వేముల. ఈరోజు మీ ముందుకి రావడం కారణం ఏంటంటే, మన ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టాన్ని వాళ్ళు పూర్తిగా పాటించడం లేదనే విషయాన్ని మీకు తెలియజేయడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. నేను 6వ నెల 26వ తారీఖున మన నగరపాలక సంస్థకు కొన్ని విషయాల మీద దరఖాస్తు చేయడం జరిగింది. అలాగే మన సింగరేణి సంస్థలో కూడా చేయడం జరిగింది. అలాగే మన స్థానిక పోలీస్ స్టేషను, 1 టౌన్ పోలీస్ స్టేషను మరియు సిపి కార్యాలయం కూడా చేయడం జరిగింది. కానీ వీరెవరు కూడా ఆ ఆర్టీఐ యొక్క స్ఫూర్తిని వాళ్ళు కాపాడడం లేదు. సమయం ఏదైతే గడువు ఉంటుందో ఆ గడువు లోపల సమాచారం ఇవ్వకపోవడం, ఇచ్చినా ఆ సమాచారం ఏదైతే కోరుతున్నారో ఆ కోరిన సమాచారం కాకుండా దాంట్లో వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళ ఇష్టం వచ్చిన తీరులో ఏదో ఒక సమాచారం ఇవ్వటం ఇలా జరుగుతూ ఉంది. నేను ఈ నగరపాలక సంస్థలో 26వ తారీఖు 6 నెలల సమాచారం కోసం అప్లై చేసుకుంటే వాళ్ళు 13/8వ తారీఖు నాడు సమాచారం ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఈ లక్ష్మీనగర్ పట్టణంలో ఈ కార్పొరేషన్ పరిధిలో రోడ్డు వెడల్పు కార్యక్రమానికి సంబంధించిన కౌన్సిల్ తీర్మానాలు ఏమైనా చేసినవి ఉన్నాయా అని అడిగినప్పుడు వాళ్ళు ఒక 3 మాత్రమే కౌన్సిల్ తీర్మానం, అది 2017 సంవత్సరంలో తీర్మానించినవి మాత్రమే ఉన్నాయని చెప్పారు. ప్రజెంట్గా అయితే కొత్తగా ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమి తీసుకోలేదని చెప్పారు. మరియు ఇంకా కొన్నిటికి అసలు సమాచారమే ఇవ్వలేదు. నేను దాదాపుగా ఒక 7 ఐటమ్స్ అడిగాను, 7టికి సంబంధించిన వివరాలు అడిగాను. దానిలో ఒక్కదానికి మాత్రమే ఈ యొక్క 3 రోడ్లకు 2017లో శాంక్షన్ అయిందని చెప్పారు. వీటిని ప్రారంభించేది కూడా ఏమి చెప్పలేదు, ఎంత బడ్జెట్ కేటాయించింది కూడా ఏం చెప్పలేదు. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే, ఇక్కడ పేపర్లో వచ్చిన కథనాలు కానీ మన లీడర్లు చెప్తున్న కథనాలు కానీ అవి కథనాలుగానే ఉంటున్నాయి తప్ప ఆచరణలో మాత్రం ఏవి లేవనేది అర్థమవుతుంది. మరి అలాగే సింగరేణి వాళ్ళకు కూడా మేము చెప్పడం జరిగింది. వాళ్ళకు నేను 8 అంశాలతో వాళ్ళని అడగడం జరిగింది. ఈ కొత్త ప్రభుత్వం రాగానే ఈ పట్టణంలో కొన్ని ప్లేసులు, న్యూ ఓల్డ్ శాఖ కానీ, ఈ చౌరస్తా ప్లేస్ కానీ, అక్కడ జీపీపీ కానీ, అక్కడ బస్ స్టాండ్ ముందు ఉన్నటువంటి ప్లేస్ చదును చేయడం కానీ, వీటికి సంబంధించిన ఒక 8 అంశాలు నేను అడిగాను. వాళ్ళకి అసలు ఆ అంశాలే అర్థం అవ్వట్లేదట. నేను అడిగిన వివరాలు వాళ్ళకి అర్థం కావట్లేదట. కొద్దిగా క్లియర్గా రాసి తెలియజేయండి అని చెప్పి, అది 45 డేస్ తర్వాత, అంటే గడువు దాటిన తర్వాత అది నేను 2 సార్లు వాళ్ళను వాకప్ చేస్తే వాళ్ళు అట్లాంటి సమాధానం పంపించడం జరిగింది. అంటే ప్రజలు కోరిన సమాచారాన్ని ప్రజలకి చేరవేయడంలో వీళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు ఏ విషయం తెలియొద్దనేది, దాచిపెట్టాలనేది వాళ్ళ కాన్సెప్ట్గా అర్థమవుతూ ఉంది. అసలు అంత క్లారిటీగా మేము వివరాలు అడిగితే అది వివరంగా లేదు, మీరు ఏదైనా క్లియర్గా అడగండి అని చెప్పి ఒక పెద్ద సంస్థ సింగరేణి లాంటి వాళ్ళు అలా అడగడం అనేది చోద్యంగా అనిపిస్తుంది. అలాగే స్థానిక పోలీస్ స్టేషన్ 1 టౌన్లో మరి సిపి కార్యాలయం కూడా పెట్టాను. దాదాపు ఈ రోజుకి నెల అయిపోయింది, 30 రోజులు అయిపోయింది. వారు ఇంకో 2-3 రోజులలో ఇస్తారేమో చూడాలి. ఇలా ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టాన్ని అవలంబించడం అనేది, వాళ్ళు పాటించడం అనేది చాలా నిర్లక్ష్యంగా కనబడుతుంది. మరొకటి కూడా సేమ్ ఇదే. నేను 6వ నెల 26వ తారీఖున ఈ పట్టణంలో జనన మరణ రిజిస్టర్కి సంబంధించి కూడా నేను మున్సిపల్ వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు ఇంతవరకు దాని పట్ల కూడా ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వలేదు. సమాచారం అసలు లేదని అంటున్నారు. అంటే ఇక్కడ ఎంతమంది పుడుతున్నారు, వాళ్ళు హాస్పిటల్లో పుడుతున్నారా, ఇంటి దగ్గర పుడుతున్నారా, మరి ఎంతమంది చనిపోతున్నారు, వాళ్ళు చనిపోయిన వాళ్ళు హాస్పిటల్ ఎట్లా చనిపోతున్నారా, రోగాల ద్వారా చనిపోతున్నారా, ఎలా చనిపోతున్నారా, ఈ వివరాలు అక్కడ ఏవి లేవంట. కేవలం ఒక సంఖ్య ఇచ్చారు, ఇంతమంది పుట్టారు, ఇంతమంది చచ్చారు అని చెప్పి ఒక సంఖ్య ఇచ్చింది తప్ప అవి ఎక్కడ పుట్టారు, హాస్పిటల్లో చచ్చిపోయారా, ఇంటి దగ్గర చచ్చిపోయారా, ఏ కారణంలో వాళ్ళు చనిపోయారు, అలాంటివి ఏమీ లేవంట. ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నారు. ఈ సమాచార స్ఫూర్తి ఈ చట్టాన్ని సాధించుకోవడం జరిగింది. మరి ఆనాటి నుంచి ఈనాటికి వరకు కూడా దాదాపుగా ఈ ఎవరైతే అధికారులు ఉంటారో, ఈ సమాచార హక్కు చట్టం మీద ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా చేస్తున్నారు. దీన్ని వాళ్ళు ఇలా నిర్లక్ష్యం చేసినట్లయితే మనము స్టేట్ కమిషన్ ఉంటుంది, మరి అప్పీల్ చేసుకోవడం ఉంటుంది, ఇవన్నీ కూడా ఇలా చేస్తాము. కానీ ఇవన్నీ చేయాలంటే ఒక వినియోగదారుడు తను ఏదైతే సమాచారం కోరుతున్నాడో అతనికి 30 రోజులలో ఇవ్వాల్సిన బాధ్యత చట్టం చెప్తుంది ఇవ్వాలని. మరి వాళ్ళు ఇవ్వనప్పుడు మనం వెళ్ళడానికి ఇంకా వేరే ఎన్నో మార్గాలు ఉన్నాయి, కోర్టు ఇవన్నీ ఉన్నాయి.
కానీ వాళ్ళు ఆ 30 రోజుల్లో చేయవలసిన పనిని ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నించడం జరుగుతూ ఉంది. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. మరి ఆ విధుల పట్ల వాళ్ళు చేయవలసిన పని చేయకూడని పనులు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి ఈరోజు ఏదైతే వాళ్ళు జీతాలుగా పొందుతున్నారో, మరి రకరకాల బెనిఫిట్స్ ఏవైతే పొందుతున్నారో అవన్నీ కూడా ప్రజల ద్వారానే వస్తున్నాయి అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. ప్రజలు కోరిన సమాచారాన్ని 30 రోజులలో ఇవ్వవలసిన బాధ్యత అయితే వాళ్ళ మీద ఉంది. అది కూడా ప్రజలు ఏ రకమైన సమాచారం అడుగుతున్నారో అది సమాచార హక్కు చట్ట పరిధిలోనే అడుగుతున్న ప్రశ్నలకు కూడా విషయానికి కూడా వాళ్ళు సరైన సమాచారం ఇవ్వకుండా ఇట్లా సమాచారాన్ని దాచిపెడుతున్నట్టుగా ఇక్కడ అర్థమవుతా ఉంది. కాబట్టి సమాచార హక్కు చట్టాన్ని మీరు పాటించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మరొకసారి వినయ చేస్తున్నాను.